REIT Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో గృహాలను నిర్మించడం జరిగింది. ఆ 5 ఏళ్ళు కూడా సజావుగా సాగింది. ఆ ఫ్లాట్లు అందించే సమయానికి ప్రభుత్వం మారడం వల్ల గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీటన్నిటిని పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇటీవల కొంతమందికి లోన్లు బ్యాంకులు సిబిల్ స్కోర్ లేదని వాళ్ళకి రుణాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లబ్ధిదారులు చాలా నష్టపోయారు. గతంలో ₹1,00,000 చెల్లించారు, వాటికి అప్పులు చేసి వాటికి చెల్లించిందే కాకుండా ఇప్పటి వరకు అద్దెంట్లో ఉంటున్నారు. అయితే సిబిల్ స్కోర్ లేదని చెప్పి వీళ్ళకి లోన్లు గృహ లోన్లు ఇవ్వడం జరగట్లేదు. అయితే ఇటీవల మున్సిపల్ కార్యాలయం నుండి 200 మందికి దాదాపు మందికి ఫ్లాట్లు కేటాయించే ప్రక్రియలో నోటీసులు అందాయి. ఈ బ్యాంకులు రుణాలు ఇస్తే వీళ్ళకి సబ్సిడీ వస్తుందని ఎంతో ఆస్తి ఎదురు చూశారు. కానీ సిబిల్ స్కోర్ లేదని బ్యాంకులు రుణాలు ఆపేయడం జరిగింది. అంటే లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా బ్యాంకులు లబ్ధిదారుల ఇంట్లో మరొక సభ్యునికి కానీ వేరే ఎవరికైనా కానీ మార్టిగేజ్ పద్ధతిలో ఎటువంటి నిబంధనలు విధించకుండా సెక్యూర్డ్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వాలని మరీ కోరడం జరుగుతుంది. పడా అధికారుల్ని అలాగే టిడ్కో చైర్మన్ వేములపూడి అజయ్ గారిని కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. అలాగే 200 మంది బాధితులు గత 10 ఏళ్ల నుంచి కూడా ₹1,00,000 కట్టి 10 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఫ్లాట్లు కేటాయించని పరిస్థితి. దీనిపైన కలెక్టర్ గారు, ప్రభుత్వం, టిడ్కో చైర్మన్ వేములపూడి అజయ్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని బాధితుల ద్వారా కోరడం జరిగింది. నా పేరు అన్నపూర్ణ, 18వ వార్డు కౌన్సిలర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.